వైదీ భక్తి, పరాభక్తి అనే వాటి విషయంగా. నా మాతాజీ 3, 4 ఉత్తరాల వల్ల చెప్పబడిన ఏ భక్తి ఉందో అది మరలా ముఖ్యంగా 2 రకాలైంది. ఏ భక్తి అయితే కర్మకాండతో కూడా కలిపి కర్మను దాని ఆచరణకు అవసరమయ్యే స్నాన, జప, ఉపాసన మొదలైన విధులతో కూడా ఆచరిస్తామో ఆ భక్తిని వైదీ భక్తి అంటారు. దాన్నే గౌణ భక్తి అని కూడా అంటారు. దీని ప్రకారం శాస్త్రములో ఏ దేవతను ఏ విధంగా ఉపాసన చేయాలని ఉంటుందో ఆ ఉపాసనలో మొదలేమిటో, మధ్యమేమిటో, చివరేమిటో తెలుసుకొని క్రమం కొంచెమైనా తప్పకుండా ఆచరించటం వైదీ భక్తి. పూజించవలసిన దైవం విగ్రహం మూర్తిగా ఉండాలా? లేక విగ్రహ సూచకమైన సింబల్‌గా ఉండాలా? ఆ మూర్తి ఎలా ఉండాలి? ఎంత కొలతలతో ఉండాలి? బంగారంతో చెయ్యాలా? తామ్రంతో చెయ్యాలా? మట్టితో చెయ్యాలా? ఆ విగ్రహానికి తూర్పు ముఖం ఉంచాలా? ఏ వైపుకి తిప్పి ఉంచాలి? ఆలయం ఎంత, ఎలా ఉండాలి? అనే సమస్యల దగ్గర ఆ సమస్యల నుండి స్నాన శౌచాదులతోనూ, వస్త్రధారణలోనూ, పీఠాన్ని అమర్చటంలోనూ ఒకటేమిటి? కేశవాయ స్వాహ అనే ఆచరణ విధానం నుండి తస్తత్ బ్రహ్మార్పణమస్తు అని పూజ పూర్తయ్యే వరకు సర్వాన్ని ఆ దైవానికి అర్పించే పర్యంతం వీడు స్వతంత్రించి కదలటమైనా లేకుండా ప్రతిక్రియ మరియు ప్రక్రియలను ప్రతిక్రియ మరియు ప్రక్రియలను శాస్త్ర ప్రకారం నిర్వర్తించటాన్ని వైదీ భక్తి అంటారు. అందుకని ఆ దైవం మీద కంటే ఈ మర్యాదలతోనే బుద్ధి ప్రసరిస్తూ ఉంటుంది ఈ భక్తి విధానంలో. అలా కాక ఈ కట్టుబాట్లన్నీ తెగగోసేసి మరొక భక్తి ఉంది. అది ఎలాగంటే భర్త దూరాన ఉండటం చేత అతని మీద దృష్టి నుంచి గంధాలతో, పూలతో క్రమం తప్పకుండా పూజిస్తూ ఉంటుంది భర్త చిత్రపటాన్ని సాధ్వి. కానీ అతని ప్రేమమూర్తియే తన సన్నిధానంలోకొస్తే ఈ మర్యాదలన్నీ ఏమవుతాయి? ఆ ఆనందంలో, ఆ ప్రేమ ప్రవాహంలో ఈ ఆచారాలన్నీ ఎక్కడికి పారిపోతాయ్యా? లేక ఆ భర్త కొరకై దుఃఖం ఎక్కువైతే ఆ క్రమం అంతా ఎక్కడికి పోతుందో? అలాంటి దుర్భరమైన విరహ వేదనలో ఈ శాస్త్ర నియమాలన్నీ కొట్టుకుపోతాయి. లేక ఆ భగవత్ సాన్నిధ్య మాధుర్యాన్ని గ్రోలుతూ ఆ ఆనంద సాగరంలో విహారం చేస్తూ ఉంటే ఈ శాస్త్ర వాక్యాలన్నీ ఒడ్డున ఉండిపోవు మరి. ఇలాగా ఈ 2 విధాల గట్లు తెగి ప్రవహించి భక్తి వాహినిని పరాభక్తి అంటారు. దీనిలో విధి నియమాలేమి లేవు. ప్రేమమూర్తి అయిన తల్లికి రోజు నమస్కారాలు చేస్తావటయ్యా ఎర్రివాడా అంటాడు శ్రీరామకృష్ణుడు. ఈ పరాభక్తి సాగరంలో ఈదుతూ సవితి తల్లిని మర్యాద చేసినట్టు పెంపుడు తల్లిని సంతోషపెట్టడానికి ప్రేమను ప్రకటించినట్టు ఎందుకురా? ఈ ప్రేమతత్వాన్ని గ్రహించలేక ఈ బాహ్య భక్తిలో పడిపోతావు పిచ్చివాడా అంటాడు మరొక భక్త శిఖామణి. భగవంతుడి మీద నిజంగా నీ చిత్తం లగ్నమైతే ఈ బాహ్యాచరణలో ఎలా ఉంటావురా అజ్ఞాని అని అంటాడు మరొక భక్తాగ్రేసుడు. పూజల్లో లేదు, సంకీర్తనలలో లేదు, వేషాలలో లేదు, భాషలో లేదు, గుళ్ళలో లేదు, అరణ్యాలలో లేదు. ఎక్కడుందయ్యా మోక్షానికి మార్గం అయిన భక్తి అంటే? నీ హృదయంలోనే ఉందని పాడేసింది ఈ పరాభక్తి తన్మయత్వంలో మహాభక్త మీరాబాయి.
ఇప్పుడేం అర్థమయింది? ఈ వైది భక్తి అనేది ప్రథమ సోపానం. పరాభక్తి అనేది చివరి మెట్టు అని తేలింది. వైది భక్తిలో ఉండేవాడికి ఈ దేవుడు వేరు, ఆ దేవుడు వేరు. ఇది ఇది చెయ్యాలి, అది చెయ్యాలి అనే భేద బుద్ధి ఇంకా ఉంది. ఆ దేవుడు వేరు, ఆ దేవుడికి ఈ విధంగా చేయాలి, ఈ దేవుడికి ఈ విధంగా చేయాలి అని వేరు వేరు దేవుళ్ళు కనపడతారు ఆ వైదిక భక్తిలో. పరాభక్తిలో ఈ సంకుచిత భావాలకు చోటు లేదు. పరాభక్తిలో నుంచి చూస్తే ఈ ప్రపంచమంతా, అందులో ఉన్న సర్వ స్థావర, జంగమాది భూతకోటి అంతా ప్రేమ పూర్తిలో లీనమైపోతాయి. మునిగి తేలుతూ ఉంటాయి. ఆ హృదయ విహారునితో ఏకమై ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ ప్రపంచానికిన్ని ఈ చిత్తశీల ఈ చిత్త వశీకర మూర్తికిని భేదం ఏమాత్రం గోచరించదు. అంతా ఆ ఇష్ట దేవతా స్వరూపమే. ఈశ్వర ప్రణిధానమున్నదంతా ఆ దేవతే. అంతా దివ్యమూర్తి యొక్క తేజోపుంజమే. ఇట్టి స్థితిని మహాభావ సమాధి అంటారు. దేన్ని చూసినా ఆ మూర్తే. దేన్ని విన్నా ఆ మూర్తి యొక్క పలుకే. దేన్ని ఆఘ్రాణించినా ఆ మూర్తి యొక్క సుగంధ పరిమళమే. ఇంతెందుకు, ఈ మహాభావ సమాధిలో ఆ ప్రకాశ స్వరూపుడు కానిదేదీ లేదనిపిస్తుంది. అందుకనే ఆ అనుభవాన్ని బట్టి ఉపనిషత్తుల్లో ఏమని చెప్పారు? సర్వం కల్విదం బ్రహ్మ అన్నారు. అలా కాకుండా, అంటే అనుక్షణం కాకుండా బుద్ధిని ప్రసరింపజేసినప్పుడే ఆ తేజోరూపం గోచరిస్తూ ఉంటే ఆ స్థితిని భావ సమాధి అంటారు. ఈ రెంటిని సవికల్ప అని కూడా అంటారు అని ఇదివరకే చెప్పారు. ఎందుకని? ఆ సమాధులలో రూపమో భావమో ఉండడం చేత. అది కూడా లేకపోతే కేవలం నిర్వికల్పము అయిపోతుంది. కానీ ఈ నిర్వికల్ప సమాధి అనేది ఈ భక్తి యోగంలోకి రాదు. ఎందుచేతనంటే భక్తి యోగంలో ఏ స్థితికి వెళ్ళినా ఆ భగవంతుడు, భక్తుని వేరుగానే ఉంటారు. అంటే ఆ భగవంతుడే నేను అని భగవంతుడే నేను అనే స్థితి ఆ భక్తునికి కలగదు. ఈ భక్తి యోగంలోని భక్తుడు దేహపతనానంతరం కూడా భగవంతుని కంటే అన్యంగానే ఉంటాడు. శాస్త్రాలను బట్టి భక్తులకు మరణాంతరం మోక్షం 4 రకాలుగా ఉంటుంది అని కూడా ఒకదానికంటే ఒకటి శ్రేష్టం. ఈ శ్రేష్టత్వం ఎలా కలుగుతుంది అంటే భక్తుని యొక్క భక్తి శ్రేష్టత్వాన్ని బట్టి ఉంటుంది. ఆ 4 మొదటిది సాలోక్య మోక్షం. దీని ప్రకారం భక్తులు మరణించిన పిమ్మట ఆ పరాత్పరుండుండే వైకుంఠానికో, కైలాసానికో వెళ్ళి ఆ లోకంలో ఉంటాడు. తర్వాత సామీప్య మోక్షము. దీని ప్రకారం భక్తుడు మొదటి వాని వలె కాక ఇంకా భగవంతుడికి దగ్గరగా ఉండేటట్లు ఆ ఊళ్ళోనే లేక ఆ గృహంలోనే ఉంటాడు. తర్వాత ఇంకా ఆధిక్యమైన భక్తుడు సారూప్యము అనే మోక్షాన్ని పొందుతాడు. ఈ భక్తుడికి విష్ణువులాగా 4 చేతులు రూపం కలుగుతుంది. ఆ తర్వాత ఇంకా ఉత్తమ భక్తుడు సాయుజ్య మోక్షం అంటాడు. అంటే ఆ భగవంతుని కన్నా శక్తుల్లో కొన్ని శక్తులు కూడా వస్తాయి ఆ భక్తుడికి. కానీ ఇంతైనా కూడా ఆ భగవంతుడే పూర్తిగా కావడానికి మాత్రం అసలు వీలు లేదు భక్తి మార్గం ప్రకారం. ఈ రకంగా భగవంతుడు వేరు, జీవుడు వేరు అనే పద్ధతిని ద్వైత మార్గము అంటారు. అలా కాక ఆ బ్రహ్మమే నేను, నేనే ఆ బ్రహ్మాన్ని అనే ప్రకారం అహం బ్రహ్మాస్మి అనే స్థితికి ఉపనిషత్తుల ప్రకారం ఏ ముముక్షువు వస్తాడో వాడిని జ్ఞాని అంటారు. అద్వైతిని బ్రహ్మవిదుడు అంటారు. ఈ చివరి మార్గాన్ని ఇంకా తెలుసుకుంటారు. అమ్మాయి, ఈ ఉత్తరంలో భక్తి అంటే ఏమిటో
దాని నిర్వచనం ఏమిటో, అది ఎన్ని రకాలుగా ఉందో, దాని స్థితి ఏమిటో, దాని పర్యవసానం ఏమిటో మొదలైన విషయాలన్నీ విన్నాం. ఈ భక్తి యోగం యొక్క ఔన్నత్యం, సౌలభ్యం విన్నాం. ఇక మిగిలి ఉన్నదేమిటి? విన్నదాన్ని తినటానికి యత్నించాలి. ఒక పండు రుచి విన్నావు. రుచి ఆహా! ఎంత రుచి, ఎంత రుచి అన్నాను. ఏమి నువ్వు విన్నావు? ఏం ప్రయోజనం? దాని మాధుర్యం నీకు తెలిసిందా? నీకు ఏమైనా తృప్తి కలిగిందా? అలా లేనప్పుడు నా ఈ చెప్పడానికి దేనికి? నీవు ఇలా శ్రమపడి చదువుకోవడం, వినడం ఎందుకు? అంచేత విన్నదాన్ని ఆలోచించాలి. ఆలోచించిన దాన్ని అనుభవించాలి. వింటేనే శ్రవణ, మనన, నిధిధ్యాసనలు అంటారు. అంటే అంచేత విన్నదాన్ని అంటే విన్నదాన్ని ఆలోచించాలి. ఆలోచించిన దాన్ని అనుభవించాలి. వీటినే శ్రవణ, మనన, నిధిధ్యాసన అంటారు శాస్త్రాలలో. నీవు అలా ఆచరించుకుంటావని నమ్ముతున్నాను. ఇంకా భక్తి అభ్యాసానికి మార్గాలను, ఆ అనుభవాల గురించి చెప్పాల్సిందంతా బండ్లకు ఉంది. అంటే ఎంత ఎంత చెప్పినా తరగదు. అవన్నీ ప్రస్తుతం నీవు అర్థం చేసుకోలేవు కాబట్టి, ఈ భక్తి యోగాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. అమ్మాయి, ఇక దాని మాధుర్యాన్ని త్రాగడానికి పూనుకో. సో, థాంక్ యూ మాస్టర్స్. మనం రేపటి నుంచి మనం జ్ఞానయుగం అనే టాపిక్‌లోకి వెళ్దాం. థాంక్ యూ. కామెంట్స్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ @BM KVS. So thank you. Bye bye. Happy to you all.